గతంలో ఉద్దాన మంచినీటి పథకం ఉన్న ప్రాజెక్టు నుండి మంచినీళ్లు పంపిణీ అయినా గ్రామాల్లోనే అధికంగా కిడ్నీ జబ్బులు వచ్చాయని డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మన ప్రాంతంలో గతంలో ఉద్దానం వాటర్ ప్రాజెక్టు ఉంటే ఆ ఉద్దానం వాటర్ ప్రాజెక్టు సప్లై ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా కిడ్నీ జబ్బులు వచ్చినాయి. శనివారం పలాస మున్సిపాలిటీలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. పలువురు వైసీపీ నేతల ప్రసంగనంతరం సీదిరి మాట్లాడుతూ, ఈ ఇబ్బంది ఎదురు కాకుండా ఉండడానికే ఎక్కడో ఉన్న వంశధార నది నుండి 100 కిలోమీటర్ల పైప్ లైన్లో తెచ్చిన మంచినీటిని తెప్పిస్తే అక్కడ నుండి మున్సిపాలిటీకి సప్లై చేయడానికి మన ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ప్రాజెక్టుని పక్కన పెట్టి మరీ ఈ పాత పైపుల ద్వారా సరఫరాకు పూనుకుంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ఇప్పటికైనా ఏఐపీ ప్రాజెక్ట్తో పైప్ లైన్ వేసి త్రాగునీరు సరఫరా చేయాలని పుర ప్రజలు డిమాండు చేయాలని అన్నారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. అందుకని ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ వాడకూడదని చెప్పి ఎక్కడో వంశధార నుంచి తీసుకొచ్చి కొత్తగా నెట్వర్క్ వేసాం అన్ని గ్రామాలు కూడా. న్యూ నెట్వర్క్ టోటల్ సమ్ హెచ్డిపి పైప్స్ వాడతాను వేసి చేసాము. ఇంటికి వచ్చే కుళాయి వరకు కూడా హెచ్డిపి పైప్స్ వాడడం. ఎక్కడ ఈ పాత జింక్ పైప్స్ అలాంటివి ఉంటాయి వాడడం. మున్సిపాలిటీ కూడా హెచ్డిపి పైప్స్ ద్వారానే హెచ్డిపి పైప్స్ అని అంటుందండి. దాని ద్వారానే నిర్వహణ జరిగేట్టుగా ఆ ప్రాజెక్ట్ లో పెట్టాం. రాబోయే రోజుల్లో మనకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది మార్చాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఆ పాత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వల్లే మన ఆరోగ్యాలు చెడిపోయేటటువంటి ప్రమాదం ఉందన్నటువంటి ప్రతి మున్సిపాలిటీ పౌరుడు కూడా ఇది తెలియాల్సినటువంటి విషయం. అందుకని ఖచ్చితంగా 110 కోట్ల ఏఐబి వాటర్ ప్రాజెక్ట్ ని తక్షణమే పనులు మొదలు పెట్టాలని సందర్భంగా నేనైతే డిమాండ్ చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం కూడా అవగాహన